జయ జయ మహాదేవా నమో పవనజం సర్దార్ టైంలో పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కుట్టారని చెప్తుంది, నిజమేనా? ఇది సమాధానం నేను అప్పుడే చెప్పాల్సిందండి. ఎవరు అడగలేదు, నేనే ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు మీరు అడిగారు, కరెక్ట్గా సమాధానం చెప్తాను. అందరికి అర్థమయ్యేలా చెప్తాను సమాధానం, చూసిన వాళ్ళందరికీ. ఆయన పవర్ స్టార్ అయితే నేను శంకర్ని. ఆయనకి నాకున్న రిలేషన్ అది. చిరంజీవి గారు 150 రీఎంట్రీ మీకు బాగా హ్యాపీగా అనిపించింది? పిచ్చి పిచ్చిగా అసలు. ఆయనకి నేను సర్దార్ షూటింగ్కి వచ్చినప్పుడు ఒక మాట అన్నాను ఆయనకి, వెళ్ళి బ్లస్ తీసుకొని, చిరంజీవి గారు నల్లగా అంటారంటే సినిమాల్లో చిరంజీవి బ్లాక్ అంటారు, ఎవరు చెప్పారు బ్లాక్ అని? మీరు దొండపండులాగా ఉన్నారు, భలే ఉన్నారు. ఏజ్ అయింది అన్నారు, ఎవరు చెప్పారు ఏజ్ అయిందని? జగదేవుడు ఎదలకు సొంత టైం అప్పుడు ఎలా ఉన్నారు అలాగ ఉన్నారు మీరు. ఇంకో 5 సినిమాలు తీసేయండి మీరు, ఇంకా తప్పేం లేదన్న. భయపడతారు రండి సార్ అని అన్న. విశేషం జబర్దస్త్ విషయానికి వస్తే, రేష్మి మీద మీ టీం లీడర్స్ అందరూ కూడా అప్పట్లో కామెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఒక్క సుధీర్కి మాత్రమే వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి వాళ్ళిద్దరిని హైలైట్ అయ్యే విధంగా జరిగాయి. కారణం ఏంటి? వాళ్ళిద్దరికి సంబంధించి ఫ్రెండ్స్తో నైట్ పార్టీలు ఎంజాయ్ చేయటం వల్ల శంకర్ గారు సెట్స్కి లేట్గా వస్తున్నారని అంటారు. నాకు ఆ కల్చర్ తెలియదు. తర్వాత బాల్కి పబ్బుల కంటే మనకి అది అలవాట్లేదు. నేను ఒప్పుకుంటా, అందరూ తాగుతుంటారు, ఇక్కడ ఎవరు పతివ్రత లేదండి, అంతే. రామ్ గోపాల్ వర్మ అని మీరు ఇమిటేట్ చేస్తుంటారు. సచ్ 2 స్టేజ్లో అనుకుంటా ఆల్మోస్ట్ ఆయన ఎదురుగా ఆయన ఇమిటేట్ చేశారు, పర్ఫామ్ చేశారు. సో ఆఫ్టర్ దట్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు? ఆయన ఉన్నారా, అమ్మగారు ఉన్నారా, సార్ ఉన్నారంటే లేరు, 1 గంటలో వస్తాను, గంట వెయిట్ చేశారు. వచ్చారు, వచ్చి శంకర్ అన్నాడు. అనగానే సార్ నమస్కారం, మీతో కొంచెం మాట్లాడడానికి వచ్చాను అన్న. డైరెక్ట్ ఇలాగే కూర్చొని చెప్పు శంకర్ అన్న, మీరు చేయించుకుంటారు, నేను చెప్తాను 100% న్యాయం చేయడు, నేను చేస్తా, మీరు చేస్తారా అన్న. ఇప్పుడు చేస్తే నేను కరెక్ట్ కాదండి, ఇది చేయండి బాగుంటుంది అన్న. హీరోగా అన్నాడు. మళ్ళీ ఏదో మాట్లాడలే, అలాగన్నాడు, చిన్న లుక్ ఇచ్చాడు అన్నాడు. అది సార్ మ్యాటర్, నమస్కారం. తర్వాత మెసేజ్ పెట్టాడు, దట్ ఈస్ శంకరిజం అని ఏదో పెట్టాడు. నాకు ఏమనుకున్నాడో కానీ పెట్టాడు నాకు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి, పవనిజం అని నేను ఆయనకి పెట్టే, రామిజం అని ఆయన పంపించాడు నాకు. నాకు ఎవరు ప్రశంసలు అవసరం లేదు, సూపర్ నువ్వు అని అనవసరం లేదు, నాకేం అవసరం లేదు, నా మనసుకు తెలుసు. నా బాడీ లాంగ్వేజ్ ఏంటో, నా మాస్ లక్షణాలు ఏంటో, నా మాస్ ఇదేంటో అసలు నేను మామూలుగా ఉండదు మనది. స్వచ్ఛందంగా మీరు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న ప్రేమతో ముందుకు వెళ్తారా, లేకపోతే పవన్ గారు పిలిస్తే ముందుకెళ్తారా? ఆయన ఒక్కడే పిలిస్తే వెళ్తాం, ఇంకెవరు పిలితే వెళ్ళను. ఇంకెవరు పిలితే ఎందుకు వెళ్తాం? కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు అందరూ పిలితే ఎందుకు వెళ్తా వెళ్తాం? మాకైనా సంబంధం ఉందంటే చెప్పండి. మేము వాళ్ళు చూసి ఇండస్ట్రీకి రాలేదు కదా, కళ్యాణ్ బాబు చూసి వచ్చాం ఇండస్ట్రీకి. అయితే ప్రత్యేక హోదా గురించి మీ తరపున ఖచ్చితంగా వాలంటరీ పార్టిసిపేట్ చేస్తాం. ఆయన పిలిస్తే కన్ఫామ్గా వెళ్ళిపోతుంది. అరెస్ట్ అవడానికి అయినా సిద్ధం, ఎందుకంటే అరెస్ట్ పవన్ గారు పిలిస్తే మరి ప్రత్యేక హోదా గురించి వెళ్ళి పోరాడుతా అంటున్నారు కదా. మరి ఏం అడుగుతున్నారు మీరే? ఆలీ గారిని చూసాం, తర్వాత నిన్నే చూస్తున్నాం శంకరు అంటారన్న. అరిసివల్లిలో ఒక గుడిలో పార్వతి గారిని మీరు పెళ్లి చేసుకున్నారు. మా మేనత్త కూతురు. అంటే ఇండస్ట్రీకి సంబంధించి అక్క అవుతుంది నాకు. అక్క, ఓకే, రైట్. అయితే ఇండస్ట్రీకి సంబంధించి ఎవరిని, మీ ఫ్రెండ్స్ని కానీ లేకపోతే ఎవరిని పిలవకుండా చాలా సింపుల్గా మ్యారేజ్ చేసుకున్నారు. ఇదంతా రీజనా? ఎవరిని పిల్లలేదు అన్న. అవునండి, చాలా మంది అదే అడిగారు, ఏంటో ఎవరిని పిల్లలేదు అంటే, మా సీన్ కూడా ఉన్నాడు కదా జబర్దస్త్ గెటప్ సీన్,
నేను నా పిల్లని పెళ్లి చేసుకుంటాను, నా అక్క కూతుర్ని. అది నా పిల్లం, నేను దానికి భర్త. నాకు కొంచెం భయం వేస్తుంది సార్, మీరు ఇంకేం అడగబోతారో, ఎలాంటివి అడుగుతారో ఏంటో అనేది కొంచెం మీరు చూసుకోండి సార్. నేను ఎప్పుడూ ఎంత దీనిగా మాట్లాడలేను స్ట్రాంగ్గా, అంటే కొంచెం మెచ్యూరిటీ అయ్యేమనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. మీరు స్కెచ్ చేస్తే జరగకుండా ఉండదంటారు. స్కెచ్చా? నేను అలాంటి స్కెచ్లు ఏవేనండి, అందరికి తెలుసు. నేను స్కెచ్లు ప్లానింగ్లు అలాంటివి ఏమి ఉండవు సార్ నాకు. ఏ గ్రౌండ్ వర్క్ మీరేటండి నన్ను అగ్గట్లేదు, ఎప్పటి నుంచి ఫాలో అవుతుందని మీరు నన్ను చెప్పండి. షకలక శంకర్ అనే పేరు క్రియేట్ కాకముందు ఓన్లీ శంకర్ ఏం చేస్తూ ఉండేవాడు? మా అమ్మ నన్ను చచ్చిపోయినని చెప్పి ఇంట్లో ఫోటో ఇచ్చారు దండేసి. మెగా ఫ్యామిలీకి చిరంజీవి గారు ఎలాగో, నా ఫ్యామిలీకి నేను అలాగే. అప్పుడు జబర్దస్త్కి ఇప్పుడు జబర్దస్త్కి తేడా ఏంటండి? అప్పుడు జబర్దస్త్ ఇప్పుడు జబర్దస్త్ తేడా అంటే మీరు ఏమనుకోవద్దు, అప్పుడు మేము ఉన్నాం, ఇప్పుడు మేము లేము అంతే. పేపర్ ఇన్ని ప్రశ్నలు ఉండవు కదండి ఎగ్జామ్స్లో ఉండవు, ఇన్ని ఉండవు. ఓపెన్ టాక్ విత్ అంజి మనుషు బాగుంది.